హలో ఫ్రెండ్స్, మేము కొత్త వాషింగ్ మెషిన్ తీసుకున్నాం. ఇది సామ్సంగ్ డైమండ్ డ్రమ్ 7 kg. పాతది ఎక్స్చేంజ్ చేసి మేము తీసుకున్నాం. అది ఈరోజు డెలివరీ అయింది. సో లెట్స్ సీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓపెన్ బాక్స్ డెలివరీ అయింది. సో దిస్ ఇస్ వాట్ వీ గాట్. రోబ్లా డ్రాయింగ్ పైప్, వాటర్ పైప్, ఇంకా కొన్ని పేపర్స్ అవి ఉన్నాయి. సో ఇన్స్టాల్కి 2 days టైం అవుతుందని చెప్పారు. Now this is the second day. ఇన్స్టాలేషన్ కూడా అంతా అయిపోయింది. సో లెట్స్ ట్రై ఇట్. సో కొన్ని బెడ్షీట్స్ వేసాం. సో మాన్యువల్లో మేము చదివింది ఏంటంటే, ఎక్కువ ఇందులో డిటర్జెంట్ పౌడర్ అనేది ఎక్కువ వేయకూడదని ఇక్కడ మేము చదివాము. సో నార్మల్గా మీరు 1 or 2 scoops వేస్తే సరిపోతుంది. అండ్ క్విక్ వాష్ మేము అక్కడ పెట్టాం. అది మొత్తం ఒక 30 minutesలో అయిపోయింది. సో ముందు అది క్లోత్స్కి ఎంత వాటర్ తీసుకోవాలి అవన్నీ అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో 3 level ఆఫ్ వాటర్ సెలెక్ట్ చేసుకుంది అండ్ 29 minutes అది అయిపోతుంది. సో నార్మల్ వేర్కి డైలీ మనం యూజ్ చేసే క్లోత్స్ క్విక్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ చాలా డర్టీగా అయిపోతే దాన్ యూ కెన్ వాష్ సోప్ నార్మల్ ఆర్ నార్మల్, అది మనం యూజ్ చేయొచ్చు. సో బేసిక్, వెరీ బేసిక్ ఇక్కడ మేము చూపిస్తున్నా. సో నౌ ఇట్స్ వర్కింగ్, it's washing. సో వాష్ సైకిల్ అవుతుంది. సో బేసికల్గా ఇందులో 2 వాష్ సైకిల్స్ అవుతుంది. ఫస్ట్ ఏమో డిటర్జెంట్తో, ఆ తర్వాత నార్మల్ వాటర్తో. సో డిటర్జెంట్తో వాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ చేసేసిన తర్వాత స్పిన్ అవుతుంది. స్పిన్ తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని వాష్ చేసి మళ్ళీ అది కూడా రిలీజ్ అయ్యాక స్పిన్ అవుతుంది. సో అక్కడికి ప్రోగ్రామ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ క్విక్ వాష్ ప్రోగ్రామ్. ఇంకా వాటర్ ఇంటేక్ అవుతుంది ఇప్పుడు. So very simple technology.
సో ఈజీగా అందరికీ అర్థమవుతుంది. సో వాటర్ తీసుకుంటుంది. సో వాటర్ తీసుకుంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇది నార్మల్ వాటర్తో వాష్ అవుతుంది. దీని కెపాసిటీ 7 kgs కాబట్టి మీకు నార్మల్గా 10 to 15 క్లాత్స్ ఒకేసారి మీరు ఇట్లా వేసి వాష్ చేసుకోవచ్చు. సో 3 or 4 పీపుల్ ఉన్న హౌస్లో ఇది బాగుంటుంది. సో 11 minutes ఇంకా మిగిలి ఉంది. ఓకే, వాటర్ రిలీజ్ అయింది. అండ్ దెన్ స్పిన్. ఇఫ్ మాన్సూన్ సీజన్ అయితే మీరు ఎక్స్ట్రాగా 15-minute స్పిన్ ఆర్ 30-minute స్పిన్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ డన్, అయిపోయింది. కంప్లీట్ డ్రై అయితే అవ్వదు. మ్యాక్సిమం 70-80% డ్రై అయిపోతుంది. సో రిమైనింగ్ మనం ఎండలో వేయటమే. వెరీ ఈజీ టు యూస్. అందరికీ ఈజీగా అర్థమయ్యే సిస్టమ్ ఉంది ఇక్కడ. సో ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఈజీగా అర్థమైపోతుంది. సో గుడ్. మ్యాక్సిమం అది డ్రై అయిపోయింది క్లాత్. ఇంకొంచెం 1 hour or 2 hours అది సన్లైట్లో ఉంటే అది కంప్లీట్ డ్రై అయిపోతుంది.